మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ మెగా వడ్డానం సేల్ 2.0 ఈ ఫిబ్రవరి 1 నుంచి 9 వరకు మన అన్ని స్టోర్స్లో ఈ ఆఫర్ ఉంది. ఫ్లాట్ 9.99% వేస్టేజ్ అండ్ నో మేకింగ్ ఛార్జెస్. మన ముకుందా జ్యువెలర్స్ కేపీహెచ్బి, కొత్తపేట్, ఖమ్మం, సోమాజిగూడ, హన్మకొండ, సుచిత్ర అన్ని బ్రాంచెస్కు ఈ ఆఫర్ వర్తిస్తుంది. డోంట్ మిస్ అవుట్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. నేను మీ విజయ. ఈరోజు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయన ఎవరో కాదు, కన్నెబోయిన రాజయ్య యాదవ్ గారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, 3 గ్రూపులుగా ఎస్సీ వర్గీకరణ, దీని గురించి మీరేం మాట్లాడతారు? ఇప్పుడు ఇదివరకు మాదిగలు ఈ రిజర్వేషన్ ఫలితాలు వాళ్ళ సంఖ్యకు తగ్గట్టుగా దొరకలేదు. ఓకే. వాళ్ళు అనేక సంవత్సరాల నుంచి పోరాడతాను దీనికోసమే. వాళ్ళకు రిజర్వేషన్ ఇస్తామని అనేక మంది ముఖ్యమంత్రులు హామీ ఇచ్చింది. ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చింది. సాక్షాత్ ప్రధానమంత్రి వాళ్ళ మీటింగ్కి అటెండ్ అయింది. నేను ఖచ్చితంగా సహకరిస్తానని చెప్పిండు. నిన్న కాక మొన్న అయినటువంటి ముఖ్యమంత్రి గారు కూడా నేను ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నేను తీర్మానం పెడతానని అన్నాడు. ఇప్పుడు మూడు కులాలు ఎస్సీ వర్గీకరణ 56 ఎన్ని 59 ఉపకులాల ముచ్చట ఎందుకు వస్తుంది? సంఖ్య ఎంతుంటే గంత అనుభవించాలే. మాదిగలు ఎక్కువ ఉన్నారా, మాలలు ఎక్కువ ఉన్నారా, ఉపకులాలు ఎక్కువ ఉన్నాయా? అలే అనేక ఉపకులాలు ఉన్నమాట వాస్తవం. ఉపకులాల సంఖ్య ఎంత, మాదిగల సంఖ్య ఎంత? మాదిగల సంఖ్య కోసమే కదా మందకృష్ణ ఒక్కడు పోరాడేది. ఇవాళ ఎవరికో గొప్పోళ్ళకి ఇవ్వాల్సిన ఏంటిది అది? కాదు, రిజర్వేషన్ కాదు. మన ఒక బహుమతి ఇచ్చిండు కదమ్మా మందకృష్ణకు. ఒక అవార్డు ఇచ్చిండు ఆయనకు. అనేక సంవత్సరాల నుంచి మాదిగల అంశాన్ని పట్టుక పోరాడేటువంటి వ్యక్తికి పద్మశ్రీ అవార్డు ఇచ్చిండ్రు. పద్మశ్రీ అవార్డు అనేది ఒక పార్టీ, అది దేశం మెచ్చిన నాయకులకు ఇస్తారు. ఇటువంటిది అంటే మాదిగల యొక్క బాధ, అనేక సంవత్సరాల నుంచి నలిగేటువంటి బాధని మాదిగల సంఖ్యాబలం కోసం తిప్పల పడతాడని ఇవ్వడం జరిగింది. దానికి వాల్యూ ఇవ్వాలనుకుంటే ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా దాన్ని అమలు చేయాలి. ఎవరి సంఖ్య ఎంతుంటే వాళ్ళంతా అనుభవించాలి. రిజర్వేషన్ ఫలితాలు సంఖ్యాపరంగా అనుభవించాలి తప్ప అల్పసంఖ్యాకులు అధిక సంఖ్యాకుల యొక్క ఫలితాన్ని అనుభవించడానికి వీల్లేదు వీల్లేదు. అది నా సమాధానం. ఓకే. ఎమ్మెల్యేల రహస్య సమావేశం, ఎవరు ఇందులో భేటీ అయ్యారంటారు? అసలు ఏం జరిగింది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇటువంటి కొంటితనాలు జరుగుతాయి. రాష్ట్ర సమావేశం అని వాడే అంటాడు, రాష్ట్ర సమావేశాలని వాళ్ళే అంటారు. మళ్ళీ వాళ్ళే కలుస్తారు. వానికి ఏదో పని కావాలి, ఆ పని చేయించుకుంటాడు. అదిరిచ్చా బెదిరిచ్చా ఏదో పని చేయించుకుంటాడు. మంత్రి పదవి రాదు. మంత్రి పదవి రావాలనుకుంటే రాహుల్ గాంధీ ఆర్డర్ కావాలి. మంత్రి పదవి కావాలనుకుంటే అధిష్టాన వర్గం ఆలోచన కావాలి. వాళ్ళకేదో పని ఉంటుంది. పని ఉండి రాష్ట్ర సమావేశం అంటారు దాన్ని. లేదు, ఈ ముఖ్యమంత్రినే తీసేయాలనుకుంటారు అనుకో, ఈ రాష్ట్ర సమావేశాన్ని వీళ్ళు ఇస్తారు. ఈ రాష్ట్ర సమావేశానికి వీళ్ళు ఇస్తారు. తన పనే కావాలనుకుంటారు అనుకో, పిలిచి మాట్లాడతారు, చెవుల ముచ్చట చెప్తారు. రాష్ట్ర సమావేశం పటాపంచలు అని మళ్ళా తెల్లారస్తుంది. దీనికి సంబరపడద్దు, దానికి భయపడద్దు. దానిలో సహజం. కాంగ్రెస్ పార్టీలో ఇటువంటి మొదటి నుంచి జరుగుతాయి, అందులో ఒక భాగం.